హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షెఫ్ సురితేజ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ సింపుల్ మటన్ కర్రీ. తక్కువ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడి అత్యద్భుతమైన టేస్ట్ సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేయరు ఈ వీడియోలో చూద్దాం. సో నేను పర్టికులర్గా బ్యాచిలర్స్ని ఫోకస్ చేసి ఈ రెసిపీ తయారు చేశానండి. సో ముందుగా మనం ఒక 500 grams మటన్ అయితే ఇలా బోన్తో కొట్టేసిన తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ పసుపు, తర్వాత 1 స్పూన్ ఉప్పు. ఇవి మాత్రం చాలు, సరిపోతాయి. మనకు మ్యారినేషన్ మంచిగా రావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇలా నేనైతే ఆయిల్ స్కిప్ చేసి ఇలా మంచిగా అయితే మసాలా అయితే చేయాలి. ముక్కలకు ఈ ఉప్పు కారం మసాలా అన్నీ కూడా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. సో ఇలా మనం ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఇలా పక్కన పెట్టుకుంటాం 30 minutes వరకు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 30 ml అయితే ఆయిల్ తీసుకుని చక్కగా అది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, తర్వాత జీలకర్ర, లవంగాలు, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క ఇవి కాసేపు వేగిన తర్వాత మనకి లైట్గా స్మెల్ అయితే వస్తుంటుంది. సో అప్పుడు వీటిని అలా వదిలేసి ఇప్పుడు మనం చక్కగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా తడుక్కోవాలి. సో ఉల్లిపాయ ఎక్కువ వేస్తే మనకి నాన్ వెజ్ కొంచెం స్వీట్ లాగా అయిపోతుంది కాబట్టి ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ. సో ఇది బాగా వేగిపోవాలి మనకి. సో ఇది వేగిన తర్వాత మనం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకునేది ఇలా మనకి ఒక 2 minutes వరకు 2 వేల మనం ఫ్రై చేస్తాం. చక్కగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో కలుపుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా మిక్స్డ్గా ఫ్రై అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటో కూడా ఇలా చాప్ చేసుకొని కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి వేగిన తర్వాత సో ఇప్పుడు మనం మంచి టెక్స్చర్ కోసం అయితే చిన్న కప్పులో బీట్ చేసినటువంటి పెరుగు అనమాట ఇది. ఇలా మనం ఒక 30 ml ఇది కూడా చెరుకు మంచిగా మనం టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇలా కలుపుకోవాలి. సో దీనివల్ల మనకు గ్రేవీ మంచి టెక్స్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇక్కడ 1/2 tablespoon ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి 1/2 teaspoon తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇక్కడ మీకు స్పైసీ వద్దు అనుకుంటే 1/2 teaspoon అయితే తీసేయండి. ఇప్పుడు 1/2 teaspoon మిరియాల పొడి. సో ఇవన్నీ కూడా చక్కగా మనం వేగేలాగైతే కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు అయితే అలా వేపుకోండి. సో మనకి ఇవన్నీ చక్కగా అయ్యి ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది అనమాట సైడ్లకి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మ్యారినేషన్ చేసినటువంటి మటన్ ఇందులో యాడ్ చేస్తాం. చక్కగా ఇప్పుడు ఆ మసాలాతో మిక్స్ అయ్యేలాగైతే మటన్ ఇలా మనం కలుపుకోవాలి. సో ఈ ప్రాసెస్ ఒక 2 to 3 minutes కూడా చేస్తే మనకి ఆ మటన్కి ముక్కలకి ఆ మసాలా మాత్రం బాగా పట్టేస్తుంది. సో ఇక్కడ గైస్ మనకి ఇప్పుడు చక్కగా మనం ఏం చేయాలంటే మటన్ ఉడికేటందుకు మనం వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. మామూలుగా 500 grams మటన్కి 1 కప్పు లేదా 1 కప్పున్నర అయితే సరిపోతుంది. అంటే ఒక 150 ml అయితే సరిపోతుంది అనమాట. నేను 1 కప్పు మాత్రం తీసుకున్నాను. దగ్గర ఇది ఒక 150 ml వరకు అయితే వాటర్ ఉంటుంది. సో మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం తీసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువైతే వాటర్ ఎక్కువైతే గ్రేవీ మనకు పలచగా వచ్చేస్తుంది అనమాట. సో మనకి సెమీ గ్రేవీ టైపు చాలా చిక్కగా ఉండాలి, కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మనం ఒక 10 విజిల్ అయితే వేయాలి. ఎందుకంటే నేను తీసుకున్నది కొంచెం ముదురు మటను. సో లేత మటన్ తీసుకుంటే మనకి ఒక 6-7 విజిల్లో అయిపోద్ది అనమాట. చివరిగా మనకి ఇలా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని సర్వ్ చేసుకొని హాట్గా మటన్ కర్రీ తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. ఇలాంటి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ మరిన్ని మిమ్మల్ని తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్.